ఇతని పేరు అభి. చాలా మంచోడు, సెన్సిటివ్, పేదోడు, అనాథ, ఇలాంటి గొప్ప గొప్ప దరిద్రాలన్నీ ఇతని జీవితంలోనే ఉన్నాయి. అందుకే ప్రశాంతంగా బ్రతకలేక కనీసం ప్రశాంతంగా అయినా చద్దామని ఇక్కడికి వచ్చాడు. దీనమ్మ ప్రశాంతంగా చావను కూడా చావనివ్వదు. ఐఎమ్ సారీ బంగారం. నువ్వేం మాట్లాడుకు, నేనంతా చూశాను. నిన్నటి నుంచి కాల్స్ చేస్తున్నాను, మెసేజెస్ పెడుతున్నాను, ఒక్కదానికన్నా రెస్పాండ్ అయ్యావా? ఓ పక్క నేను ఇంత ప్రాబ్లంలో ఉంటే నువ్వు వచ్చి ఇక్కడ హాయిగా పడుకున్నావా? రైలు పట్టాల మీద ఎవరన్నా రిలాక్స్ అవుతారా? అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యావు కదా? నువ్వేం చావనక్కర్లేదు, నేనే దేంట్లో దాంట్లో దూకి చేస్తా. శ్రవ్య ఆగు. నువ్వేం మాట్లాడుకు. శ్రవ్య కనీసం ఏం జరిగిందో చెప్పు. ఏం చెప్పాలి? ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటే సాకులు చెప్పలేక తప్పించుకోవడానికి చచ్చిపోతున్నా. నీ పార్టీకి నువ్వు కాల్ కట్ చేసి హాయిగా తిరుగుతున్నావు. సారీ రా. ఇంకేం చెప్పకు. అసలు నీ మొహన్ నాకు చూపించుకో. అది కాదు. వీడి పేరు విశ్వ. మనిషి కొంచెం నలుపైన మనసు మాత్రం సున్నంలాగా బాగా తెలుపు. దురదృష్టానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అభిని హీరోగా పెట్టి మంచి సినిమా తీసి వాడి లైఫ్ తన లైఫ్ సెట్ చేసుకుందామనే ప్లాన్లో ఉన్నాడు. అందుకే ఇలా షార్ట్ ఫిల్ములు, డాక్యుమెంటరీలు తీసి జనాలను ఇబ్బంది పెడతా ఉంటాడు. ఆపరా. నేను సూసైడ్ చేసుకోపోయానంటే నీకు నవ్వు వస్తుందా? నా లైఫ్ అంటే నీకు మరీ జోక్ అయిపోయిందిరా. జీవితానికి జోక్కి పెద్ద తేడా ఉండదురా. చావుకి సూసైడ్కి ఉన్నంత. రే ఒక్కసారి ఆలోచించు. నీ బాడీ పుట్టినప్పటి నుంచి టైంకి ఫుడ్ పెట్టి, గ్లామర్ పెంచి, చుట్టు పెరిగితే కట్ చేయించి, గడ్డం పెరిగితే ట్రిమ్మింగ్ చేయించి, ఏ లోటు రాకుండా చూసుకుంది. ఇవాళ పొద్దున్నే ట్రైన్ కింద పడేసి తొక్కించడం కింద తెలిసినప్పుడు నీ లైఫ్ జోక్ లాగా మరి అలా కనిపిస్తుందిరా. రే అభి, దేవుణ్ణి చూడాలంటే మనమే గుడికి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన మనకంటే తోపు కాబట్టి. చావు మన దగ్గరికి రావాలి, దానికి మనం తోపులం కాబట్టి. అంతేగాని దాని దగ్గరికి మనం వెళ్ళి మన విలువ పోగొట్టుకోకూడదురా. నీతో 10 లక్షల సినిమా తీసి ఓ భారీ హిట్ కొట్టి లైఫ్లో సెటిల్ అవుదామని చాలా ప్లాన్లు వేసుకున్నా. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి నన్ను డిసప్పాయింట్ చేయకు. ఇదిగో మీ సొల్లాపితే షార్ట్ చేద్దాం, అవతల లైట్ ఫెయిల్ అయిపోతుంది. ఇక్కడ సీన్ ఏంటంటే, నీ గర్ల్ ఫ్రెండ్ అదో టైప్. పొద్దున్న లేచి నువ్వే గుడ్ మార్నింగ్ చెప్పాలి. చెప్పకపోతే క్లాస్ పీకుద్ది. ఫోన్ లిఫ్ట్ చేస్తే క్లాస్ పీకుద్ది, లిఫ్ట్ చేయకపోతే క్లాస్ పీకుద్ది. కూర్చుంటే క్లాసు, నుంచుంటే క్లాస్, టైంకి వస్తే క్లాసు, రాకపోతే క్లాస్. ఇలా నీ లవ్ స్టోరీలో పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులు తప్ప మరేమీ లేవు. ఓ పక్క నేను ఇంత ప్రాబ్లంలో ఉంటే నువ్వు వచ్చి ఇక్కడ హాయిగా పడుకున్నావా? సారీ రా. ఇంకేం చెప్పకు. అసలు నీ మొహన్ నాకు చూపించుకో. అది కాదు. ఏంటి కనెక్ట్ అయ్యావా? ఈ ఫైర్ ఇలానే మెయింటైన్ చేయి, నేను వెళ్ళి కెమెరా రోల్ చేసుకుంటా. ఏంటి అలా చూస్తున్నావు? పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? ఫోన్లో గంటల గంటలు నువ్వు చెప్పే సొల్లుకి ఊకొట్టి సగం తెలుగు మర్చిపోయానే. నీ మెసేజ్కి రిప్లై చేస్తుంటే వేళకి పక్షవాతం వచ్చేలా ఉంది. అయినా పొద్దున్నండి సాయంత్రం దాకా నా దగ్గర ఉంటావు కదా. మరి అర్ధరాత్రి 12 గంటల నుండి పొద్దున్న 4 గంటల వరకు మాట్లాడడానికి అంత కొంపలు మునిగిపోయే విషయాలు ఏముంటాయి? నా లైఫ్ అంటే నీకు తెలుసు కదా. చచ్చిపోవాలని రైల్వే ట్రాక్ మీద పడుకున్నాడిని. అసలు ఎందుకు చేస్తున్నానో తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు వాగి వెళ్ళిపోయావు. నువ్వు అసలు మనిషివేనా? నువ్వు మనిషివేనా? చచ్చిపోతురా. నువ్వు మరీ ఎక్కువ వాళ్ళయో, కొంచెం తగ్గించు. Subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.